హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక బర్త్డే వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో చాలా క్రేజీగానే ఉంటుంది మ్యాక్సిమం. సో ఈ వీడియో చాలా బాగుంటుంది మ్యాక్సిమం. ఎవరికైనా మీరు అంటే ఎవరి దగ్గర నుంచి అయినా ఫొటోస్ తీసుకొని ఇలాగా మీరు ఒక బర్త్డే వీడియో అనేది ఎడిట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మ్యాక్సిమం ఎవరికైనా ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ చేసి ఇస్తే మ్యాక్సిమం బాగుంటుంది కదా. సో అలాగా మ్యాక్సిమం ఇలాగా ఒకసారి ట్రై చేయండి మ్యాక్సిమం. సో ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ ఉండాలన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర ఈ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే వీళ్ళు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అండ్ అలాగే కింద మీకు 2 ప్రిసెట్ లింక్స్ కూడా ఇస్తాను. సో ఆ 2 కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి అనమాట, ఓకేనా. సో కింద మీకు 2 ప్రిసెట్ లింక్స్ ఇస్తాను కదా. సో ఆ 2 అనేది వివిఆర్ క్రేజీ వీడియోస్ 1 అండ్ అలాగే వివిఆర్ క్రేజీ వీడియోస్ 2 అని 2 ప్రిసెట్ లింక్స్ అనేవి ఉంటాయి. సో ఆ 2 డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు వివిఆర్ క్రేజీ వీడియోస్ 1 అని ఉన్నది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు మొత్తం ప్రాజెక్ట్ అంతా ఓపెన్ అయిపోతుంది మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు ఏమీ మార్చక్కర్లేదు, అంటే ఇక్కడ మొత్తం మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట ప్రాజెక్ట్ మొత్తం. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాపీ అని ఉంది కదా, సో ఇక్కడ ఈ ఫాంట్ అనేది మార్చుకోండి అనమాట మీకు, ఓకేనా. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు నియోన్ లైట్ రెగ్యులర్ అని ఉంది కదా, సో ఈ ఫాంట్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ఫాంట్ అనేది ఇక్కడ మార్చుకోవాలన్నమాట మీరు ఇక్కడ. సో ఇక్కడ అలాగే హ్యాపీ అండ్ అలాగే బర్త్డేకి అండ్ అలాగే ఇక్కడ మీరు ఏ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్. సో క్లిక్ చేసుకొని దాని మీద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట, ఓకేనా. మీరు ఇక్కడ నచ్చిన నేమ్ అనేది ఇలా కట్ చేసుకొని మీరు ఇక్కడ ఇచ్చేయవచ్చు. సో అన్నిటికీ సేమ్ ఫాంట్ అనమాట, ఈ హ్యాపీ బర్త్డే అండ్ ఈ నేమ్ కూడా మూడింటికి నియోన్ లైట్ రెగ్యులర్ అని ఉంది కదా. సో ఆ ఫాంట్ అనేది లింక్ ఇస్తాను కింద, మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఇది పెట్టుకోండి అనమాట. సో అది యాడ్ చేసుకోండి అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఫొటోస్ అనేవి ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. ఇక్కడ మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ దాకా మీకు ఇలాగ ఉంది కదా. సో ఇక్కడ మీకు ఇంకో ఇది ఇచ్చాను సింబల్. సో ఇక్కడ దాకా మీరు ఇలాగా చేసుకోండి అనమాట, ఓకే. ఇలాగ మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఫొటోస్, ఓకేనా. సో ఇలాగ మీరు అన్ని ఫొటోస్ అనేవి కూడా సో ఇక్కడ ఇలాగ మీరు అన్నిటికీ యాడ్ చేసుకోండి అనమాట, ఓకేనా. సో అన్ని ఫొటోస్ ఇలాగ మీరు యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ 5 minutes దగ్గర ఉంది కదా, సో అక్కడ మీరు వచ్చేయండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద మీకు ఒక వీడియో లింక్ ఇస్తాను. సో అది ఇలాగ వీడియోలోకి వెళ్ళేసి సో ఒక వీడియో లింక్ ఇస్తాను, అదే ఉంచి యాడ్ చేసుకోండి. సో ఈ వీడియో ఉంది కదా, సో ఆ వీడియో అనేది యాడ్ చేసుకోండి అనమాట. సో యాడ్ చేసుకొని ఇది అనేది ఒకవేళ మీకు ఇలాగ ఫిట్ అవ్వకపోతే మీ మీద 3 dots ఉంది కదా డిలీట్ పక్కన, సో దాని మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ఇలా క్లిక్ చేసుకోండి అనమాట, ఓకేనా. ఒకవేళ మీకు ఇలాగ ఫిట్ అవ్వకపోతే, ఓకేనా. సో అది కిందకి ఇలా తెచ్చేసుకోండి. సో కిందకి ఇలా తెచ్చేసుకొని సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో వివిఆర్ క్రేజీ వీడియోస్ 2 అని ఉంది కదా, సో ఆ వీడియో క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ది ఒకటి ఇచ్చాను కదా, సో ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం. సో మళ్ళీ 5 minutes దగ్గరికి మీరు వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఈ ఫొటోస్ అన్నిటికీ అంటే ఇప్పుడు ఈ వీడియో ఉన్న ఫొటోస్ అంటే ఇప్పుడు మీరు ఒక వీడియో యాడ్ చేశారు కదా, సో ఆ వీడియో యాడ్ చేసిన ఫొటోస్ దగ్గర అన్నిటి ఫొటోస్కి మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి అనమాట, ఓకేనా. సో ఇక్కడ దాకా అనమాట, ఓకే. సో ఇక్కడ దాకా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీద మీకు ఇందాక కాపీ చేశారు కదా
ఇక్కడ మీరు దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు పేస్ట్ స్టైల్ ఉంటుంది. సో ఇక్కడ యారో అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఈ ఆప్షన్ ఉంటుంది. సో అది ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఫిట్ అయిపోతాయి అన్నమాట మీకు అన్నీ. ఓకేనా, ఫొటోస్ అన్నిటి. నెక్స్ట్ మీరు ఒకవేళ మీరు ఏదైనా అంటే ఏ ఫొటోస్ అయినా మీకు ఒకవేళ అంటే మ్యాక్సిమం మీకు ఒకవేళ ఆ ఫొటోస్ అనేవి అందులో ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో ఇలాగా మీరు ఎడిట్ చేసుకోండి అనమాట. సో ఇలాగా ఓకేనా, ఇలా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, అన్ని ఫొటోస్ మ్యాక్సిమం ఇలాగా ఎడిట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ 2102 సో ఈ ఫొటోస్ ఉన్నాయి కదా. సో ఆ వీడియో ఉన్న ఫొటోస్ అనేవి అయిపోయాయి. సో ఇప్పుడు ఏముంచో ఈ ఫొటోస్ ఉన్నాయి కదా. సో ఈ ఫొటోస్ అన్నీ కూడా సో దాని మీద క్లిక్ చేసుకొని మీద డిలీట్ పక్కన 3 డాట్స్ ఉన్నది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి అనమాట. సో ఇలాగా మీరు అన్ని ఫొటోస్ మ్యాక్సిమం ఇలాగా ఈ డిలీట్ పక్కన ఉన్న ఆప్షన్ ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ఇలాగ అన్ని ఫొటోస్ కూడా మీరు క్లిక్ చేసుకున్నారంటే ఆ మొత్తం ఏరియా మొత్తానికి ఏమొచ్చు ఇది ఏమొచ్చి సెలెక్ట్ అయిపోద్ది అనమాట. సో సెలెక్ట్ అయిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా, అన్ని ఫొటోస్ కూడా సేమ్ మ్యాక్సిమం ఇలాగ ఈ ఫొటోస్ అన్నిటి కూడా ఇలాగ క్లిక్ చేసుకోండి అనమాట. సో ఇలాగా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత వివిఆర్ క్రేజీ వీడియోస్ 2 ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి ఇంకో ప్రెసెంట్ మీద. సో క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఈ ఎఫర్ట్స్ అనేది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి సో మళ్ళీ ఇలాగా సో వీడియో మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఈ వీడియో ఉంది కదా, అంటే ఇప్పుడు బ్రష్ ఒక ఎఫర్ట్ ఇచ్చాను కదా బ్రష్ వీడియో. సో ఆ వీడియో అంత దాకా సో దాని తర్వాత ఉన్న ఫొటోస్ ఉంటాయి కదా. సో ఇక్కడ దాకా ఆ వీడియో వచ్చింది. దీని తర్వాత ఇంకో ఫొటోస్ అంటే ఇప్పుడు 2102 తర్వాత ఉన్న ఫొటోస్ 4 ఫొటోస్కే ఉంచో ఈ ఎఫర్ట్ అనేది యాడ్ చేసుకోండి అనమాట. 2102 ఇక్కడ ఇది ఉంది కదా, ఈ టైం దగ్గర నుంచి దాని తర్వాత ఉన్న 4 ఫొటోస్ ఉంటాయి కదా. ఆ 4 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది ఇలాగా పేస్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా, ఈ 4 ఫొటోస్కి. సో ఈ 4 ఫొటోస్కి ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా 3 ఫొటోస్ ఉంటాయి. సో ఆ 3 ఫొటోస్ మీకు ఏముంచో ఇంకో ఎఫెక్ట్ ఉన్నది కదా. సో ఇంకో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకో ఫోటో ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ లాస్ట్కి వెళ్ళి సో అక్కడ మీరు ఆ లాస్ట్ 3 ఫొటోస్కి ఉంచో ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. సో ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు మీకు ఇంకో వీడియో ఇస్తాను, ఇంకో పార్టికల్స్ తాలూకు వీడియో. సో ఆ వీడియో కూడాను డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ లింక్ పార్టికల్స్ వీడియో ఇస్తాను. సో అదే ఉంచు దాని మీద క్లిక్ చేసుకోండి ఇలాగా. సో క్లిక్ చేసుకుంటే సో ఇలాగా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ పక్కన ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫిల్ కాంపోజిషన్ ఏరియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియో మీద సో ఆ వీడియోకి క్లిక్ చేసిన తర్వాత బ్లెండింగ్ అండ్ ఆపోసిటీ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు సో 2901 ఉంది కదా. సో ఎక్కడ దాకా మీరు ఈ వీడియో అనేది కట్ చేసుకోండి. సో కట్ చేసిన తర్వాత మీద సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట.
సో ఎక్స్పోర్ట్ ఆప్షను. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వీడియో ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ యారో మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీకు ఆటోమేటిక్గా ఒకవేళ 1080p అంటే ఒకవేళ ఈ రెజల్యూషన్ అనేది వచ్చేస్తే, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని 720 HD మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి అనమాట ఈ వీడియో. ఎందుకంటే 1080p HD మీద ఈ వీడియో అనేది రాదనమాట. సో 720p HD మీద ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మీరు ఎంత క్వాలిటీ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంత క్వాలిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎక్స్పోర్ట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. అప్పుడేమో ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం మీరు ఎక్స్పోర్ట్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడు సేవ్ అయిపోతుంది అనమాట.